ప్రస్తుతం ఉన్న మార్కెట్ సిట్యుయేషన్‌లో రెసెషన్ కూడా నడుస్తుంది కాబట్టి, ఒక డీసెంట్ గవర్నమెంట్ జాబ్ కావాలని సీరియస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాడు. ఎంతో సీరియస్. కానీ జాబ్ రాదు. జాబ్ రాదు. అయినా కూడా స్టార్ట్ చేస్తాడు నమ్మకంతో. అయినా రాదు. ఎందుకు అనంటే దేర్ ఆర్ 2 ఫ్యాక్టర్స్. ఒకటి మన చేతిలో ఉండేది. రెండోది మన చేతిలో లేనిది. లేనిదేంది? నంబర్ ఆఫ్ వేకెన్సీస్. అది మన చేతిలో లేదు వదిలేయండి. చేతిలో ఉండేది మనం చేతులారా ఎట్లా చేజార్చుకుంటామనేది ముగ్గురి పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేస్తున్నాం. ఈ ఒక్క వీడియో 1.5 స్పీడ్‌లో చూడండి. మీకు అర్థమైపోతుంది. ఆ ముగ్గురు ఎవరంటే ఒకటి టీచర్, రెండోది నార్త్ ఇండియన్ స్టూడెంట్, మూడోది సదర్న్ ఇండియన్ స్టూడెంట్ యాస్పిరెంట్స్. ఫస్ట్ ఫోర్‌మోస్ట్ ఇంపార్టెన్స్ నేను ఎవరికన్నా ఇస్తాను అనంటే అది టైంకి. మనుషులకు కూడా ఇవ్వను. దిస్ ఈస్ మై లైఫ్. ఓకే. ఈ టైం ఎట్లా అంటే మన సదర్న్ ఇండియన్ స్టూడెంట్స్ అండ్ నార్దర్న్ ఇండియన్ యాస్పిరెంట్స్‌కి డిఫరెన్సెస్ ఏంటి చెప్తా చూడండి. ఫస్ట్ పాయింట్ సినిమా చూస్తా. ఎంటర్‌టైన్‌మెంట్‌కెళ్తా. చూడండి తప్పులేదు. 'కల్కి' సినిమా వచ్చింది. వర్త్ వాచింగ్ అని అనుకుంటే వెళ్ళండి. ఒక 5, 6 గంటలు పోనీ. తర్వాత మీ ఆ మూవీ చూసిన ఎక్సైట్‌మెంట్ అంతా మీ చదువులో పడాలి. ఇది నార్దర్న్ ఇండియన్ స్టూడెంట్స్ ఎక్కువ చేస్తారు. మనం అట్లా కాదు. ఆ ఫ్యాన్ వార్స్, ఈ హీరో, ఈ హీరోయిన్ వాడిట్లా, వీడిట్లా. ఎవడికి గావాలి? దీంతో పాటు సినిమాలతో ఈ వాట్ ఇస్ దిస్ క్రికెట్ అది ఇది వరల్డ్ కప్, టీ20 అన్నీ చూడాలి నేను. టిక్‌టాక్ చూడాలి, ఇన్‌స్టాగ్రామ్‌లో ఉండాలి, సినిమాలు అక్కడికెళ్ళాలి, ట్రిప్పులకెళ్ళాలి. వెళ్ళండి. ఇఫ్ యూ కుడ్ ఏబుల్ టు మేనేజ్ 150 ప్లస్ వస్తున్నాయి 200 హీరోస్‌కి అనంటే డూ థట్. యూ ఆర్ మేనేజింగ్. ఎక్కడో 80-130 మధ్యలో ఉండి నేను అవన్నీ చేస్తాను అనంటే యూ యువర్ సెల్ఫ్ ఆర్ బిట్రేయింగ్. మిమ్మల్ని మీరు మోసం చేసుకోండి. వెళ్ళిపోండి. బయటికి చెప్పేదేమో నేను చాలా సీరియస్ యాస్పిరెంట్. ఫోన్‌లు కూడా ఎత్తను. నేను చాలా చదువుకోవాలి. బయటోళ్ళకి అది ప్రెడిక్ట్ చేస్తా. కానీ ఇక్కడ మాత్రం నా టైమ్‌ని మాత్రం ఇంత గోల చేస్తా. ఇదే కాదు రెండో పాయింట్ సీరియస్ పాయింట్ జడ్జ్‌మెంట్. ప్రతి ఒక్కరిని జడ్జ్ చేస్తా. ఆ సీఎం, ఈ డిప్యూటీ సీఎం, ఆ పీఎం, ఈ ఎఫ్ఎం రైట్ ఫైనాన్స్ మినిస్టర్ వాళ్ళు వీళ్ళు. లేదంటే హీరో, ఆ హీరోయిన్ ఇట్లా, వాళ్ళిట్లా, వీళ్ళిట్లా, ఆ డ్రగ్స్ కేసు ఇవన్నీ ఎందుకు? ఇవన్నీ ఎందుకు? ఫస్ట్ పాయింట్. ఇవన్నీ చేస్తూ మీ టైమ్‌ని వేస్ట్ చేస్తున్నారు. అది అర్థం చేసుకోండి. జడ్జిమెంట్ చేసేకి మీరు వెళ్తున్నారు. మీకు తెలుసో తెలీకో చాలామంది 90% ఆఫ్ యూ పీపుల్ ఆర్ మేకింగ్ జడ్జ్‌మెంట్స్. నా ఫ్రెండ్ ఇట్లా, వాడింతే, అది ఇంతే. ప్రతి ఒక్కరిని మీరు జడ్జ్ చేస్తూ పోతే మీ జడ్జ్‌మెంట్ మీకే పోతుంది. ఒకానొక రోజు ఎటు కాకుండా పోతారు. జడ్జ్‌మెంట్ అనేది వదిలేయండి. మీ టైం చానా మిగులుతుంది. కొంతమంది కల్లో కూడా జడ్జ్ చేస్తూ ఉంటారు. ఏ వాడట్లా, ఇదిట్లా అని. ఎవడికి గావాలి? జడ్జ్‌మెంట్ అనే పాయింట్‌ని వదిలేయండి. మీ టైం ఎంతుంటుందో మీ దగ్గర మీకు అర్థం కూడా గాదు. జడ్జ్‌మెంట్ అనేది వదిలేయండి. సో, ఇంపార్టెన్స్ టైమ్ అనేది ఇంపార్టెంట్. ఈ టైమ్ ఎఫర్ట్‌తో కూడా లింక్ అవుతుంది. సెకండ్ పాయింట్ ఈస్ ఎఫర్ట్. నార్దర్న్ ఇండియన్ స్టూడెంట్స్ అదే టైంలో ఇవన్నీ వేస్ట్ చేయరు. చిల్‌గా ఉంటారసలు. టైమ్‌నే వేస్ట్ చేయరు. సినిమా చూస్తా. ఎంజాయ్ చేస్తా. అయిపోయిందింక నేను చదువుకుంటా. సిన్సియర్‌గా ఉంటారు. అందుకే చూడండి టీచర్‌కి ఎంత వాల్యూ ఇస్తారు వాళ్ళక్కడ. ఓకే. ఎఫర్ట్. మీ ఎఫర్ట్ చాలామంది ఏం చేస్తారో తెలిసిన? నేను ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలి. అది చేస్తా, ఇది చేస్తా. ఒక చిన్న జాబ్ చేస్తా, ఇది చదువుకుంటా. బిలీవ్ మీ మీరట్లా చేస్తున్నారు అనంటే మీ యొక్క ఎఫర్ట్‌ని డివైడ్ చేస్తున్నారంటే ఇంకొక అమ్మాయో కూర్చొని లేజర్ పాయింట్‌లో చదువుకుంటూ ప్రిపేర్ అవుతున్నారు. జాబ్ మీకొస్తుందా? వాళ్ళకొస్తుందా? దట్స్ ఇట్ అప్. ఎఫర్ట్‌ని ఎప్పుడైనా లేజర్ ఫోకస్ చేయండి. మీ టైమ్ అండ్ ఎఫర్ట్‌ని రెండిటిని కలిపి ఒక లేజర్ బీమ్ లాగా అటాక్ చేయండి. అప్పుడు గాని మీ సక్సెస్ మీకు రాదు. అదే నేను ఎఫర్ట్‌ని బైఫర్కేట్ చేశాననుకోండి దట్స్ ఇట్ అప్. నేను జాబ్ జేస్తా. నేను నా ఫ్రెండ్ దగ్గరికెళ్తా. నేను 2 రోజులు షికారుకెళ్తా. నాకీరోజు మూడ్ బాలేదు. నేను ఈరోజు చదవాలనిపియట్లేదు. నేను ఎంత చదివినా నాకు గుర్తుండట్లేదు. నేను చదువుతాను. కానీ 2 రోజులకి మర్చిపోతాను. అప్లై చేయలేకపోతున్నాను. చేస్తే రిజల్ట్ రావట్లేదు. తప్పులొస్తున్నాయి. మర్చిపోతున్నాను. మాక్‌లో మార్కులే రావట్లేదు. పెరగట్లేదు. ఇవన్నిటికి ఒకటే పాయింట్. మీ టైం ఇంకొక దగ్గర ఎక్కడో ఇస్తున్నారు. దాన్ని తగ్గించాలి. మీ ఎఫర్ట్ ఇంకో దగ్గర ఎక్కడో పెడుతున్నారు. దాన్ని తగ్గించి ఇక్కడ ఇవ్వాలి. ఈ 2 చేస్తే తప్ప మీకు ఆన్సర్ రాదు. అండ్ లేజియస్ట్ పీపుల్ ఫస్ట్ డిలీట్ చేసేయండి. ఎందుకు ఇట్లా అవుతున్నారో నాకు తెలియట్లా. 2 గంటల్లో నేను ఒక టాపిక్ కంప్లీట్ చేసేయాలి. 100కి 100 మార్కులు తెచ్చుకోవాలి. 2 సెకండ్‌లో నేను ఒక ఆన్సర్ పెట్టేయాలి. అంటే సంవత్సరాలు కూర్చొని చదువుతున్నోడు పిచ్చోడా? మీరు 2 గంటలు వీడియో చూసేసుకొని మీరు పోయి ఎగ్జామ్ రాసేసి 100కి 100 మార్కులు తెచ్చుకుంటాడు. పక్కనోడు సంవత్సరం చదువుతున్నోడు పిచ్చోడు. ఆడు మీకంటే తెలివైనోడు అది గుర్తుపెట్టుకో. దట్స్ వాట్ ఐయామ్ టెల్లింగ్ ఇట్ టు యూ. లేజినెస్ ఈస్ ద ఫస్ట్ స్టెప్పింగ్ స్టోన్ ఆఫ్ ఫెయిల్యూర్. రైట్. ఆ! ఫస్ట్ పాయింట్ ఈస్ ఎఫిషియన్సీ ఉండాలి. కానీ ఆ ఎఫిషియన్సీకి మనం ఎవరితో ఎక్కడ ఏం చదువుతున్నాం అనేది కూడా మ్యాటర్ అవుతుంది. ఒకడు ఒక లెసన్‌ని 10 గంటల్లో చెప్పగలరు. ఇంకొకరు 3 గంటల్లో చెప్పగలరు. వాట్ మ్యాటర్స్ ఈస్ వేర్ యూ ఆర్ గోయింగ్. రైట్. మీరు 10 గంటలని మేనేజ్ చేసుకోగలుగుతున్నారంటే సో అండ్ సో టీచర్ ఈస్ గుడ్. లేదు మీరు 3 గంటల్లోనే కంప్లీట్ చేసే టీచర్ మీకు నచ్చుతున్నారంటే హి ఆర్ షీ ఈస్ గుడ్. ఇట్ ఈస్ నాట్ దట్ టీచర్స్ ఆర్ గుడ్ అండ్ బ్యాడ్. ఇట్ ఈస్ వాట్ ఈస్ దిస్ అవర్ ట్యూన్. మనం ఎవరితో ఏ టీచర్‌తో ట్యూన్ అవుతామనే దాన్ని బట్టే మన
ప్రోగ్రెస్ ఉంటుంది. నౌ టీచర్స్ దగ్గరికి మళ్ళొస్తా. సింపుల్. ఎఫర్ట్. ఎఫర్ట్ అండ్ టైమ్‌ని మేనేజ్ చేసుకొని మీరు ముందుకెళ్ళాలి. మీ టైమ్‌ని ఎంత సింపుల్‌గా పెట్టుకుంటే అంత మంచిది. దానికి ఎఫర్ట్ అనేది లేజర్ బీమ్‌లో పెట్టేసి ఒకటే పాయింట్ మీద పెడితే అంత మంచిది. ఈ 2 తప్పులు చేస్తున్నారంటే మీరు వేరే వాళ్ళకి దారిస్తున్నారు. థో యూ టెల్ యూ యువర్‌సెల్ఫ్ యాస్ ఎ సీరియస్ యాస్పిరెంట్ బట్ యూ ఆర్ నాట్. ఇలాంటోళ్ళు ఏం చేస్తారో తెలిసిన మార్కెట్‌లో తొప్పాస్‌గా అక్కడికి పోయి నేను సీరియస్‌గా చదువుతా అనేసి 1 ఇయర్ వేస్ట్ చేస్తారు ఇట్లాంటివన్నీ చేసుకుంటా. ఇంకొకడు ఎవడన్నా కొత్తగా యాస్పిరెంట్ వస్తున్నాడనుకోండి, "ఏయ్! ఎంత సిలబస్ ఉంటుంది. నీ వల్ల కూడా గాదు." వాడికి ఎఫర్ట్ ఉంటుంది వానికి. వానికి ఉంటుంది. మీలోనే చాలామంది కొత్తోళ్ళుంటారు. భయపడతారనమాట. నేనే చేయలేకపోతున్నా వాళ్ళెంత? వాడెవడో క్లాస్ టాపర్ వాడికే రావట్ల. నీకెంతొస్తుంది? నువ్వు క్లాస్‌లో ఎప్పుడో యావరేజ్ స్టూడెంట్. నో, 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 నో. వీళ్ళందరి మాటలు వినొద్దు. స్క్రాప్ చాలా ఉంది. ఈరోజు నాకర్థమైంది. నేను అదే పనిగా కష్టపడి 4 అవర్స్ ఆఫ్ వాట్ ఈస్ దిస్ 500 క్వెషన్స్ నిన్న కాక మొన్న జరిగిన సెలక్షన్ పోస్ట్స్ మొత్తం కంప్లీట్ ఇంగ్లీష్ సెక్షన్ 500 క్వెషన్‌లున్నాయి. 500 క్వెషన్‌లు 4 గంటల్లో కంప్లీట్ చేశా. 1.5 స్పీడ్‌లో చూస్తే 2:30-3 గంటల్లో అయిపోగలరు. జస్ట్ ఇమాజిన్. 2:30-3 గంటల లోపల మీరు 500 క్వెషన్స్ అటెంప్ట్ చేస్తున్నారు. నాతో పాటు కూర్చొని చేస్తున్నారు. ఎక్స్‌ప్లనేషన్ వింటున్నారు. మీ అంతకు మీరు చదివినా కూడా మీ వల్ల కూడా అంతకంటే ఎక్కువైతుంది. ఒక్కొక్క క్వెషన్‌కి ఒక్కొక్క నిమిషం అనుకున్న 500 మినిట్స్ అవుతుంది. వెరాజ్ యూ ఆర్ కంప్లీటింగ్ ఇట్ ఇన్ 150 మినిట్స్. 3 టైమ్స్ ఎఫిషియన్సీతో నేను మీకు కంప్లీట్ చేస్తే ఒక 10, 20 వాట్ ఈస్ దిస్ 100 వ్యూస్, 200 వ్యూస్ నాకే బాధేసింది. మీరు చదువుకోవడానికి వచ్చారా? ఏం వచ్చారని? నిజానికి వాల్యూ ఇవ్వాలి, ఇవ్వరు మీ ఇష్టం. అది మీకు వదిలేస్తున్నాను. టైమ్ అండ్ ఎఫర్ట్. మీ టైమ్‌ని తగ్గిస్తూ, మీ ఎఫర్ట్‌కి ఎఫిషియన్సీ పెంచి నేను మీకు చెప్తున్నా. అరే! నేనే 'కల్కి' సినిమా చూడలేదు. వారం అయిపోయింది. మా ఇంట్లో వాళ్ళకి టైమ్ ఇవ్వట్లేదు. మా ఇంట్లో వాళ్ళు సినిమాకెళ్దాం, వెళ్దాం అంటే నువ్వు రావట్లేదని చెప్పేసి నేను మొన్న రాత్రంతా కూర్చొని వాట్ ఈస్ దిస్ మీకు పాపం లే పిల్లలని చదువుతారనుకోని నిద్ర కాచేసి నేను మొత్తం రికార్డ్ చేసి పెట్టేస్తే వితిన్ 36-48 అవర్స్ నేను కంప్లీట్ చేసేసా 500 క్వెషన్స్. డూయింగ్ ఆల్ మై డ్యూటీస్. ఇదొక్క దాని మీద కూర్చోలా. నాకేం వేరే పని లేదనుకుంటున్నారా? అండ్ ఐ సాక్రిఫైస్డ్ మెనీ ఆఫ్ మై వాట్ ఈస్ దిస్ ఫ్యామిలీ మెంబర్స్ టైమ్. అదే కాదు నా పెయిడ్ బ్యాచ్ రన్ అవుతోంది. వాళ్ళకి నేను చెప్పాలి. అది కూడా సాక్రిఫైస్ చేసి పాపంలే పిల్లలు ఫ్రీగా చదువుకునే వాళ్ళు టైమ్ ఇంపార్టెంట్ మీకు చాలా 11థ్ అవర్‌లో ఇవన్నీ హెల్ప్ అవుతాయని చేస్తే 100 సీరియస్ యాస్పిరెంట్స్ 100 మీకు చదువొద్దా? మీ టైమ్ వాల్యూ మీకు ఇవ్వరా? మీ ఎఫర్ట్‌కి నేను తగ్గిస్తున్నానంటే చూడరా? అది మీ ఇష్టం. నాకు కోపం కాదు. రెస్పాన్సిబిలిటీ మీకు మీరుగా తెలుసుకోండి. ఇది పోయి మీరు ఇంకొక కొత్త యాస్పిరెంట్‌కి పోయి కష్టం అని చెప్పారనుకోండి, ఆ కొత్త యాస్పిరెంట్‌కి చెప్తున్నా ఎవ్వడి మాట వినొద్దు. ఎవ్వరి మాటలు అనవసరం. నీ కెపాసిటీ, నీ ఎఫిషియన్సీ మీద నమ్మకం పెట్టుకొని నువ్వు ముందుకెళ్ళిపో. ఇంకొకడి మాట వింటున్నావు అనంటే నువ్వే నీకు నువ్వు మోసం చేసుకుంటున్నావు. ఈ కాలంలో ఎక్కువ మోసం చేసేవాళ్ళున్నారు. జాగ్రత్త. నిజాయితీని నిక్కచ్చిగా చెప్పేవాళ్ళు లేరు. నేను నిక్కచ్చిగా చెప్తూ ఉంటే చూడట్లేదు. ఇంకేం గావాలి? అదే. అదే సోది టిక్‌టాక్ లేకపోతే ఇట్లా బైక్ మీద నేను చేస్తా. బైక్ రైడ్ చేస్తా. చాలా చేస్తా. సో, అది చెప్తే అది చూస్తారు. చదువుకోండి నిజంగా పాపంలే పిల్లలు బాగుపడండి. మన దాంట్లో నుంచి వాటెవర్ వి డిస్కస్డ్ మీరు సెలక్షన్ పోస్ట్ చూడండి. అన్ని రిఫరెన్స్ తీసుకొని చెప్తా. 'నీతూ సింగ్ వాల్యూమ్ 1' ఇది, 'అరిహంత్' ఇది అని చెప్పేసి. మనం ఏదైతే రూల్స్ డిస్కస్ చేసామో 6 రూల్స్‌లోంచి 4 ఔట్ ఆఫ్ 6 రూల్స్ వర్ బీన్ ఆస్క్డ్. వాట్ ఈస్ అవర్ ఎఫికసీ? మనం డిస్కస్ చేసిన ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్‌లోనే అన్నీ వచ్చినాయి. 80% 70-80% వచ్చినాయి సెలక్షన్ పోస్ట్‌లో. అవి చదివి వెళ్ళిపోయినా కూడా 70% అక్యురసీ వస్తుందే మీకి. ఒక్కొక్క వాట్ ఈస్ దిస్ కొంతమంది వాట్ ఈస్ దిస్ గంటలో అయిపోగొట్టేది నేను 300% ఎఫిషియన్సీతో అయిపోగొడుతున్నానే. అది వద్దు మనకు. మనకేం కావాలి అది ఇది. అంతే. ఇదే. సో, టైమ్ అండ్ ఎఫర్ట్‌ని మీరు ఎక్కడైతే ఇంపార్టెంట్‌గా ఫోకస్ చేసి పెడుతున్నారో అది ఇంపార్టెంట్. జడ్జ్‌మెంట్ ఒద్దు. ఈ రెండిటిని చాలా బాగా మేనేజ్ చేయండి. వాళ్ళకే జాబొస్తుంది. మిగతా వాళ్ళు ఎవ్వడికి రాదు. ఎవ్వడన్నా మీ మీ చుట్టుపక్కల జాబ్ రావట్లేదు అనంటే ఒకటి ఇంకొక అటెంప్ట్‌కి టైమ్ ఇవ్వాలి. రైట్. వాళ్ళ ఎఫిషియన్సీ కొంచెం కాంపిటీటివ్ లెవెల్‌కి రాలేదని. అది జెన్యూన్. ఇదొక్క పాయింట్ వదిలేస్తే ప్రతి ఒక్కడు సీరియస్ యాస్పిరెంట్ అని చెప్పుకొని వాళ్ళ టైమ్ అండ్ ఎఫర్ట్‌ని ఎక్కడ, ఎప్పుడు, ఎలా వాడాలో అక్కడ వాడట్లేదు. అన్నీ తుప్పాస్ పనులకే వాడుతున్నారు. మిగతావాడు ఎవడైతే వాడుతున్నారో వాళ్ళందరికీ జాబ్‌లొస్తున్నాయి. అయితే ఈరోజు లేకపోతే నెక్స్ట్ టైమ్. వచ్చి తీరుతుంది. వచ్చి తీరుతుంది. ఇది కాకపోతే ఇంకొక జాబ్. కంపల్సరీ వస్తుంది. ఇది నా 100% షూరిటీ. అలా కాదు అని అన్నోళ్ళకి ఎవ్వడికి రావట్ల. ఎవ్వడికి రావట్ల. మీరు మీ యొక్క 10 మందో, 20 మందినో చూస్తుంటారు. వాట్ యామ్ ఐ డూయింగ్? ఐల్ బి సీయింగ్ మెనీ థౌసండ్స్ ఆఫ్ లైఫ్స్ చూస్తూ ఉంటా. అంత మెచ్యూరిటీతో నేను మాట్లాడుతున్నా. వింటే మీ ఇష్టం. వినకపోతే మీ ఇష్టం. ఇంకొక్క పాయింట్ ఉంది. ఇంట్రెస్ట్ దగ్గరికొచ్చేసరికి టీచర్ కూడా వస్తాడు. రైట్. ఇప్పుడు మీకేదైనా ఒక సబ్జెక్ట్ నచ్చుతుంది. ఎందుకు నచ్చుతుంది? చదివిన ప్రతీదీ అర్థమవుతుంది. గుర్తుపెట్టుకోగలుగుతున్నారు. అందుకే నచ్చుతుంది. అది సెపరేట్ ఇంట్రెస్ట్ ఏం కాదు. కొన్ని చెప్తే అర్థం కావు. ఒక్కసారి కాకపోతే 2 సార్లు, 2 కాకపోతే 20 సార్లు చదవాలి. 20 కాకపోతే 30 సార్లు. జాబ్ కావాలా వద్దా? వద్దనుకుంటే వదిలేయి. వదిలేయి. ఇట్ ఈస్ అగైన్ యువర్ పర్సిస్టెన్స్ దట్ విచ్ మ్యాటర్స్. ప్రతి ఒక్కరు ఆ స్టేజ్ దాటాలి. నువ్వు దాటాలి.
టైమ్ మ్యాటర్స్ అండ్ ఎఫర్ట్ మ్యాటర్స్. కొద్దిగా ఎఫర్ట్ ఎక్కువ పెడితే తొందరగా వెళ్తాం. లేదంటే లేట్‌గా ఎళ్తాం. బట్ వెళ్ళేది వెళ్ళే తీరుతాం. ఇఫ్ యువర్ పర్సిస్టెన్స్ ఇస్ దేర్. నిరాటంకంగా మీరు స్టార్ట్ చేసి చదవాలి. దానికి ఇంట్రెస్ట్ రావాలి. ఇంట్రెస్ట్ ఎవరితో వస్తుందనేదే మ్యాటర్. నీతో పాటు నువ్వు జర్నీ చేస్తున్నవాడు కూడా మ్యాటర్ అవుతాడు. ఈరోజు నువ్వు వాట్ ఈస్ దిస్ 10 మినిట్స్ కాన్సంట్రేటెడ్‌గా చదువుకోగలుగుతున్నావు. నెక్స్ట్ రేపొద్దున నువ్వు దాన్ని 11కి పెంచగలిగే వాడితో నువ్వు తిరుగుతున్నావా లేదా? లేదనంటే దాన్ని తగ్గించి ఎవడన్నా హాహాహా అనే వాళ్ళతో తిరుగుతున్నావా అనేది మ్యాటర్ అవుతుంది. యూ కెన్ సీ వాచ్ మై వీడియోస్. ఎంత జెన్యూన్‌గా చెప్పానో మీకు అర్థం కూడా కావట్లేదు. నిజం మీ ముందు కనిపించినా కూడా మీరు చూసే పరిస్థితుల్లో లేరు. దిస్ ఈస్ యువర్ విష్ అండ్ విల్. బట్ సెలక్షన్ పోస్ట్‌లో ఫస్ట్ నేను స్టార్ట్ చేసిన ఫస్ట్ వీడియో 20 వీడియోలున్నాయి. 20 వీడియోలు. ఫస్ట్‌ది 15 మినిట్స్‌తో వస్తుంది. 13కి దిగుతా, 14 దిగుతా, 13, 12, 10, 8, 7 నిమిషాల్లో 25 క్వెషన్స్ కంప్లీట్ చేస్తా విత్ ఎక్స్‌ప్లనేషన్. అంత పట్టింది నాకేమి? నాకేమన్నా ఒకటి నాకు పిచ్చి అయ్యుండాలి. నేను మీకు చేస్తున్నానని చెప్పేసి. లేదా మీరన్నా డైవర్ట్ అయ్యుండాలి. చూడట్లేదు అనంటే. రెండిట్లో ఏదో ఒకటి కరెక్ట్. నాకు పిచ్చి ఉందని అనుకుందాం. మీకేమైంది? మీకు మార్కులు కావాలా వద్దా? మీకు జాబ్ కావాలా వద్దా? సీజీఎల్ కొట్టాలి అనంటే ఈ సెలక్షన్ పోస్టులు దాటేసి మీరు వెళ్తాను అని అనుకుంటే తప్పు చేస్తున్నట్టే. కాంప్రహెన్షన్ ఎంత విచిత్రంగా ఇస్తున్నాడో చూడండి ఒకసారి. కంప్లీట్ షిఫ్ట్ అవుతున్నాయి. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ వాట్ విల్ యూ డూ? మాట్రిక్యులేషన్ లెవెల్‌కి ఆ లెవెల్‌లో అడుగుతున్నాడు. వాట్ డు యూ డూ? నెక్స్ట్ వచ్చే సీహెచ్ఎస్ఎల్, సీపీయూ అవన్నీ నేను చెయ్యను కూడా చెయ్యను. అస్సలు చేయను. నువ్వేమన్నా అనుకోండి. ఎందుకంటే 100 వ్యూస్ ఏంటండి నాకర్థం కాలే ఇంత జెన్యూన్‌గా చెప్తే. మీ టైము, మీ ఎఫర్ట్ మీరు వాల్యూ ఇవ్వరా? మీకు జాబ్ వద్దా? చేయండి. మంచిగా చదవండి. ఫిజిక్స్, లూసెంట్ కెమిస్ట్రీ అవన్నీ వదిలేసి ఇవెందుకు చెప్పా? ఇంత చెప్పినా ఒకరేమో వాట్ ఈస్ దిస్? కాంట్ వి బీ అలోన్? వాట్ ఈస్ దిస్? సింగిల్ పాయింట్‌లో మనందరం కలిసి ఒక తాటి మీద సార్ 8 మంత్స్ ఉంది. మనం కలిసి ఒకటి ఇట్లా స్టార్ట్ చేద్దాం సార్. ఒక నెలలో ఇది అయిపోగొడదాం సార్. అందరం ఒకే మాట మీద ఉందాము. అవన్నీ లే. ఒకరు జీకే, ఇంకొకరు వాట్ ఈస్ దిస్? హిస్టరీ, మ్యాథ్స్, ఇంగ్లీష్, కరెంట్ అఫైర్స్ అందరికి అన్నీ కావాలి. అందరం కూర్చొని ఒక్క తాటి మీద కూర్చోలేమా? ఐల్ డూ దట్. డోంట్ వరీ. నేను ఫిల్టర్ చేసుకుంటా. ఎన్ని పోస్టులున్నాయో అంత సీరియస్ యాస్పిరెంట్స్ నాకు లేరనుకుంటున్నారా? ఉండింటారు. నేను ఫిల్టర్ చేస్తా. డోంట్ వరీ. నా పెయిడ్ కోర్స్ రన్ అవుతోంది. నేను దాంట్లో చూసుకోలేనా? వాళ్ళకి టైమ్ ఇవ్వలేనా? వాళ్ళకి ఇవ్వకోకుండా మీకు యూట్యూబ్‌లో ఎందుకివ్వాలి? చదువుకోండి. బాగా హ్యాపీగా ఉండండి. జాబ్ తెచ్చుకోండి. రైట్. అదొద్దు. సో, డూ వాటెవర్ యూ వాంట్. ద థింగ్స్ 3 థింగ్స్ విచ్ మ్యాటర్ ఆర్ దిస్: టైమ్, ఎఫర్ట్ అండ్ వాట్ ఈస్ దిస్? ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ గురించొచ్చింది. టీచర్ చెప్తా. మీకు ఎవరు టీచర్? ఏ టీచర్ కరెక్టో నేను చెప్తా చూడండి. సింపుల్. ఇక్కడ ఎవరిని ఉద్దేశించి అనట్ల. ఒక్కటి నేనైనా ఎవరైనా గాని. ఇఫ్ హీ ఆర్ షీ ఈస్ టెల్లింగ్ ద ఎగ్జాక్ట్ సబ్జెక్ట్ దట్ విచ్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ దట్ రిలవెంట్ ఎగ్జామ్. డీఎస్సీ అని చెప్పేసి ఎస్ఎస్సీ, నేను ఎస్ఎస్సీ వాట్ ఈస్ దిస్? ఎస్ఎస్సీ అని చెప్పేసి బ్యాంకింగ్. కామన్ సబ్జెక్ట్ ఉంటుంది. కామన్ సబ్జెక్ట్ కామన్‌గా చెప్తే ఓకే. కానీ ఎస్ఎస్సీ రిలేటెడ్‌లో డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వెషనింగ్స్ ఉంటాయి. బ్యాంకింగ్‌లో ప్రాఫిట్ లాస్ డిస్కౌంట్ ఒకలాగా అడుగుతాడు. అది తీసుకొచ్చి ఇక్కడ చెప్తున్నా, అది తప్పు. అది కాదు రిలవెంట్‌గా చెప్తున్నాడనేది ఫస్ట్ పాయింట్ మీరు చెక్ చేసుకోవాలి. రెండో పాయింట్ చెక్ చేసుకోవాల్సింది అప్‌డేట్ అవుతున్నారా లేదా అనేసి. అప్‌డేట్ అవుతున్నానా లేదా? యూ కెన్ సీ మీ. ఎఫిషియన్సీ మాట్లాడే మాటతో పాటు ఎఫిషియన్సీ అప్‌డేట్ అవుతుందా? కంటెంట్‌లో అప్‌డేట్ అవుతుందా? ఇఫ్ దట్ ఈస్ ద కేస్ వాట్ ఈస్ యువర్ స్టేక్? మీరేమనుకుంటున్నారు? ఐయామ్ వెరీ మచ్ ఫోకస్డ్ టువర్డ్స్ యూ. చాలా సీరియస్‌గున్నా మీ విన్నింగ్ కోసం. కానీ మనం లైట్. దట్ ఈస్ వాట్. ఈ 2 క్వాలిటీస్ మీరనుకుంటున్న టీచర్‌లో చూసుకోండి. ఒకటి రిలవెంట్‌గా చెప్తున్నారా లేదా? రెండోది అప్‌డేట్ అయ్యి మీకు ఎఫెక్టివ్‌గా చెప్తున్నారా లేదా? దిస్ ఈస్ ఇట్. ఈ రెండిటి వల్లే మీకు ఎవరితో ట్యూన్ అవుతారో వాళ్ళు మీకు మంచిగా వినేసేయండి. అది వేరే వాళ్ళవ్వచ్చు, ఎవరన్నా అవ్వచ్చు, నేనైనా అవ్వచ్చు. రైట్. బట్ నా దగ్గర ఒక క్వాలిటీ ఏంటి అనంటే ఒకరు వాట్ ఈస్ దిస్? ఐయామ్ 3 టైమ్స్ మోర్ ఎఫిషియంట్ థాన్ మెనీ పీపుల్. నేను వాళ్ళు వీళ్ళని ఎట్లా చెప్తాను నాకెవరు తెలీదు. సో, నేనైతే 3 టైమ్స్ ఎఫిషియంట్ థాన్ మెనీ పీపుల్. ఒకరు 300 అవర్స్ ఆఫ్ వాట్ ఈస్ దిస్ కోర్స్ నేను 100 అవర్స్‌లో చెప్పేస్తా. మోరోవర్ నా కోర్స్ కూడా 70-75 అవర్స్‌లో అయిపోతుంది. మీ గ్రామర్. దిస్ ఈస్ ఇట్ అండ్ దిస్ ఈస్ ఆల్. ఇంకేమైనా ఉన్నాయంటే ఓకే. నా పెయిడ్ కోర్స్ గురించి మళ్ళీ చెప్తా. బట్ మీరు మీ యొక్క జాబ్ ఎందుకు రాదు? ఎందుకొస్తుంది అనంటే ఓన్లీ 3 థింగ్స్. 3 పీపుల్ మీద. నార్త్ ఇండియన్ వాళ్ళు ఇవన్నీ చేయరు. సింపుల్‌గుంటారు. వదిలేస్తారు చిల్‌గా ఏదో ఒకటి. ఇవన్నీ పట్టించుకోరు. జడ్జ్‌మెంట్‌లు జేయరు. ఎఫర్ట్ ఎక్కడుంటే అక్కడ పెట్టరు. ఒకే చోట పెడతారు. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ సక్సెస్ రేట్ వాళ్ళది హైగా ఉంటుంది. మోరోవర్ ఒక రెస్పెక్ట్ అనేది ఇచ్చి పుచ్చుకోవాలి. గుర్తుపెట్టుకోండి. నేను మీకు రెస్పెక్ట్ ఇస్తున్నానా లేదా అనేది ఒక కంటెంట్‌లోనే తెలుస్తుంది. చెప్పే మాటల్లో కాదు, చేసే పనిలో తెలుస్తుంది. వాచ్ మై వీడియోస్. ఆర్ దే జెన్యూన్ ఆర్ నాట్? మీకు మీరుగా ఆన్సర్ జేసుకోండి. నేను జెన్యూన్‌గా మీకు తపన పడుతున్నానా లేదా అనేది చూసుకోండి. ఫిజిక్స్ ఫస్ట్ వీడియోకి, లాస్ట్ వీడియోకి నేను ఎంత ఇంప్రూవ్ అయ్యా? కెమిస్ట్రీకి ఎంత ఇంప్రూవ్ అయ్యా? ఈవెన్ సెలక్షన్ పోస్ట్ ఫస్ట్ మాక్ సాల్వ్ చేసేటప్పుడు, లాస్ట్ మాక్ సాల్వ్ చేసేటప్పుడు ఎంత ఇంప్రూవ్ అయ్యా?
ఇట్ ఈస్ ఆల్ వై? బికాస్ ఆఫ్ యువర్ టైమ్ ఐ వాల్యూ ఇట్. నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వర్డ్స్ బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్షన్స్. మరి అదే రెస్పెక్ట్ నేను కోరుకుంటానా లేదా? ఇఫ్ ఐ యామ్ లిటిల్ మెచ్యూర్డ్ దాన్ యూ, మరి మీరు నాకు ఆ వాల్యూ ఉన్నప్పుడు నాకు ఇబ్బంది అనిపియదా? నేనేమన్నా పిచ్చోడినా? నేను ఆపేస్తా. ఐయామ్ టెల్లింగ్ యూ, నేను ఆపేస్తా. ఇప్పటి నుంచి మరీ అంత లేనులే గానీ, బట్ యెస్, నేనైతే స్టాప్ చేసేస్తాను. నా పెయిడ్ కోర్స్ ఉంది. వాళ్ళకి నేను 100% ఇస్తా. ఇక్కడ తక్కువ చేసేస్తున్నా. ఎందుకంటే మీరు చూడనప్పుడు నేనేం చేయాలి? చూస్తాను అని అంటారు, చూడరు. చూడనప్పుడు కనీసం ద పెయిడ్ కోర్స్ వాళ్ళకి 100% ఇస్తా. కూర్చోబెట్టి తల మీద ఇట్లా పెట్టేసి నేను చెప్తా. ఇది, ఇది అని చదువు అని. ఎందుకు చదవవో చెప్పు అంటా. వాళ్ళని చూసుకుంటా. బట్ యెస్, గుర్తుపెట్టుకోండి, మీలో చాలామంది కూడా చదివేవాళ్ళున్నారు. వాళ్ళ కోసం నేను కొద్దిగా టైమ్ ఇచ్చి యూట్యూబ్‌లో గూడా ఐల్ డూ దిస్. నేను మరీ అంత ఆర్టిఫిషియల్‌గా లేను. బట్ యెస్, కానీ ఎందుకో బాధేసింది. మీరు చదవాలి. మీకు జాబ్ రావాలి. ఈ పాయింట్లు మిస్ చేసుకోవద్దండి. ఉన్న ఛాన్స్ మిస్ చేసుకోవద్దు. టైమ్‌కి వాల్యూ ఇవ్వండి. ఐల్ మీట్ యూ సూన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జాగ్రత్త.